చలికాలం వచ్చిందంటే చాలు మార్కెట్‌లో ఎక్కువగా రెడ్ క్యారెట్ కనపడుతూ ఉంటుంది. అందరి మనసుల్లో ఒకటే కోరిక గుమగుమలాడే క్యారెట్ హల్వా చేసుకోవాలని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన వింటర్ స్పెషల్ క్యారెట్ హల్వా ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా పూర్తిగా హోమ్ స్టైల్ రుచితో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రెడ్ క్యారెట్ తీసుకోవాలి. దీనినే ఢిల్లీ క్యారెట్ అని కూడా అంటారు. ఇది వింటర్‌లోనే మార్కెట్‌లో వస్తుంది. ఇది హాఫ్ కేజీ తీసుకొని ఇలా బాగా వాష్ చేసి ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఘీని యాడ్ చేసుకోవాలి. తర్వాత కాజు కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని బాదం పలుకులు కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోండి. అలాగే కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రేట్ చేసుకున్న క్యారెట్‌ని కూడా అదే ఘీలో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతుంది క్యారెట్. అప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/4 కప్పు మిల్క్ యాడ్ చేశాను. ఇలా మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పాలల్లో క్యారెట్ కుక్ అయ్యి కొంచెం దగ్గర పడుతున్న టైంలో షుగర్ యాడ్ చేయాలి. హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసిన వెంటనే కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. పావు స్పూను యాలకుల పొడి యాడ్ చేయండి. ఇలా కలపాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఘీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను కండెన్సర్ మిల్క్‌ని వేస్తున్నాను. దీనివల్ల హల్వాకి మంచి రిచ్‌నెస్ వస్తుంది. ఇప్పుడు పావు కప్పు కోవా యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేయాలి. ఏమి ఉండలు లేకుండా బాగా మ్యాష్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా హల్వా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసిన తర్వాత ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్, టెక్స్చర్, ఈ షైన్ ఇది ఖచ్చితంగా పెళ్లి భోజనాల్లో పెట్టే హల్వాకి ఏమాత్రం తగ్గదు. వేడి వేడిగా తింటే నోట్లో ఇట్టే కరిగిపోతుంది. మీకు ఈ క్యారెట్ హల్వా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం నిసా హోమ్ ఫుడ్స్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఫీడ్‌బ్యాక్ కామెంట్‌లో చెప్పండి. మళ్ళీ మరో రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.